కర్నూలు శివారులో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. బైక్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు దాన్ని అలాగే ఈడ్చుకెళ్లడం అగ్గిరాజేసింది. అది కాస్త 19 మంది ప్రయాణికుల ప్రాణాలను మసి చేసింది. గమ్యం చేరాల్సిన ప్రయాణం డెత్ జర్నీగా మిగిలిపోయింది. మాంసపు ముద్దల్లా పడి ఉన్న మృతదేహాలను బంధువులకు అప్పగించడం కూడా కష్టతరంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తోన్న బైకును బస్సు ఢీకొట్టింది. బైకు నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్ మాత్రం బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. బస్సు డ్రైవర్ దాదాపు 300 మీటర్ల దూరం దాకా బైకును అలాగే ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో నిప్పురవ్వలు రేగగా అదే సమయంలో బైకు పెట్రోల్ ట్యాంకు పేలడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఒక్కసారిగా అగ్నికేరలు ఎగిసి క్షణాల్లో బస్సును చుట్టుముట్టాయి. డ్రైవర్ బస్సును అక్కడికక్కడే ఆపేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్ళు నలుముకుని చూస్తే బయటంతా అగ్నికీలలు, లోపలంతా పొగలు. బయటపడే దారి కోసం అందరూ హాహాకారాలు. బతుకు జీవుడా అంటూ కొందరు అత్యవసర ద్వారం నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోగా కొందరు బస్సు వెనుక అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. దూకుదామనుకున్నా వీలుపడని వాళ్లు మంటల్లో మసైపోయారు. 19 మంది సజీవ దహనమయ్యారు. ఒక బిగ్ సౌండ్ వినిపించింది, సమ్ బ్లాస్ట్ అయినట్టు. సో వెహికల్ ఆల్రెడీ ఆగిపోయింది. సరేలే అని చెప్పేసి నేను జస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్ లో ఉన్నాను. జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్మాల్ కర్టెన్ నుంచి జస్ట్ బయట సైడ్ చూస్తుంటే సమ్ ఫైరింగ్ అనేది కనిపించింది. సో స్ప్రెడ్ అయ్యే లోపల నేను ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేశాను, రాలేదు. రైట్ సైడ్ డోర్ ట్రై చేశాను, రావట్లేవు. నాతో పాటు ఇంకో 2 మెలకు వచ్చేసి శబ్దం చేస్తున్నాం, లేచేసి ఫైర్ అని సమ్ అనౌన్స్మెంట్ చేసాము. బ్రేక్ ద గ్లాస్ అనౌన్స్మెంట్ చేస్తే ఫ్రంట్ డోర్ నుంచి ఒక 4 మెంబర్స్ మేము హాఫ్ డోర్ నుంచి బయటకు వచ్చేసామండి. ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఆ విధంగా ఒక 13-14 మెంబర్స్ బయటకు వచ్చారండి. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన పగలు కొట్టాడు. దాని నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 మెంబర్స్ అట్లు. ప్రమాద సమయంలో జోరు వర్షం కూడా మంటలను ఆపలేకపోయింది. అద్దాల బస్సు కాస్త నిమిషాల వ్యవధిలోనే ఓ చెక్కపెట్టెలా మారిపోయింది. ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. సీట్లలో మాంసపు ముద్దలే మిగిలాయి. బస్సు మంటల సెగకు జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఏం జరిగిందని ఆరా తీస్తూ వచ్చిన హైమా అనే మహిళ హుటాహుటిన పోలీసులకు సమాచారమిచ్చారు. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. బస్సు కాలుతుంది అక్కడ. వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అస్థి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఆలోపే బస్సు తగలబడిపోయింది. మాంసపు ముద్దలుగా మిగిలిన ప్రయాణికుల మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్లతో కలిపి 46 మంది ఉన్నారు. 2 పిల్లలు సహా 19 మంది చనిపోయారు. 23 మంది పెద్దలు, 2 పిల్లలు, 2 డ్రైవర్లు ప్రాణాలతో మిగిలారు. మృతుల్లో 6 ఏపీ, 6 తెలంగాణ, 2 తమిళనాడు, 2 కర్ణాటక, 1 ఒడిశా, 1 బీహార్ వాసి ఉన్నట్లు గుర్తించారు. DNA పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.